హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ములక్కాయ పులుసు. మరి మా సైడ్ ములక్కాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసేస్తారో చూసేద్దాం రండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, తాలింపు దినుసులు, అలాగే ఉల్లిపాయలు వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోనే కొద్ది కరివేపాకు కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక సిమ్లో పెట్టుకొని ఆ ములక్కాయ ముక్కలు ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట కాసేపు. అలా మగ్గినాక దాంట్లోనే తగినంత ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ ఉప్పు కారం కూడా ముక్కలకు పట్టేలాగా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. మగ్గాక దాంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేయాలి. వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని దాంట్లోనే కొంచెం వాటర్ అనేవి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పులుసు కదా, పులుసు అంటే కొంచెం పులుసు అనేది ఎక్కువగా ఉంటే మనకు తినడానికి కూడా బాగుంటుంది అనమాట. అలా వాటర్ అన్నీ యాడ్ చేసుకున్నాక అదిగో చూడండి ఎలా మరుగుతున్నాయో, అట్లా బాగా మరిగించుకున్నాక దాంట్లోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి కాసేపు ములక్కాయ ముక్కలు బెల్లం మొత్తం కరిగేంతవరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఉడికాక లాస్ట్లో కరివేపాకు వేసుకొని దించుకోవటమే. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకుని ములక్కాయ పులుసు అయితే రెడీ.